ఈ ప్యాకేజీ స్టార్ మైకు దొరికిందంటే చాలు ఏం మాట్లాడుతున్నాడో వీడికి కూడా అర్థం కాదు. జెండా సభ అని పెట్టాడు. ఏ జెండా? టీడీపీ జెండానా జనసేన జెండానా? మైకు దొరికిందంటే పిచ్చివాడు వాగినట్టు వాగుతూనే ఉంటాడు. వీడేం వాగుతున్నాడో జనాలకి అర్థం కావట్లేదు, వాడికి అర్థం కావట్లేదు. వీడు ఏ తప్పులు మాట్లాడి పార్టీ పరువు తీస్తాడా అని పక్కన చంద్రబాబు నాయుడు గుండె ఆగిపోయేలా ఉంది ఆయనకి. అలా మాట్లాడుతున్నాడు ఈయన. ఏంట్రా అంటున్నావు? సముద్రం ఎవరికి సలాం చేయదా? తుఫాన్ ఎవరికి తలంచదా? నీ క్యారెక్టర్కి, నువ్వు తీసుకునే ప్యాకేజీకి, నువ్వు చెప్పే సినిమా డైలాగులకి ఏమన్నా సంబంధం ఉందా? నువ్వే ఆలోచించుకో ఒకసారి, ఏమైనా సంబంధం ఉందా? మా జగన్ మామయ్యని పట్టుకొని రా అంటావా? నీకు 4వ పెళ్ళామని అంటావా? మా జగన్ మామయ్య నీకు, నీ దత్త తండ్రికి, ఆ నారా లోకేష్కి, మీ అందరికీ మా జగన్ మామయ్య మొగుడు. ఇంకొకసారి మా జగన్ మామయ్యని ఏకవచనంతో రా అని అన్నావంటే చెప్పు తెగిపోయిద్ది. నువ్వు ఏది పడితే అదంటే ఊరుకుంటావు అనుకుంటున్నావా ఏంటి? చెప్పు, ఆ వంతు తగ్గొడతా. నిన్ను ప్రశ్నించకూడదా? నిన్ను అభిమానించినందుకు నువ్వు ఏ జెండాకి ఎత్తితే, ఏ జెండాకి పనిచేస్తే ఆ జెండాని నీ కార్యకర్తలు నాయకులు మోయాలా? ఆ జెండాకే పనిచేయాలా? వాళ్ళని కీలు బొమ్మ చేసి ఆడుకుంటావా? లేదంటే వెళ్ళిపోండి అని అంటావా? ఇన్ని రోజులు నీ రాజకీయమే తేడా అనుకున్నా, ఇప్పుడు నువ్వు కూడా తేడానే అని మాకు ఒక క్లారిటీ ఇచ్చావు. ఇంకొకసారి మా జగన్ మామయ్యని కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఏమైనా అన్నావంటే చెప్పు తెగిపోయిద్ది. ఏంటి? చెప్పు తెగిపోయిద్ది. ఇది నీకు సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఖబర్దార్.